అందరికీ జై భీమ్. నేను ఒక విషయంలో మాట్లాడాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని రికార్డ్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య చాలా వైరల్ అవుతున్న విషయం, ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని ప్రశ్నించినందుకు అరెస్టు చేశారు ఈ కూటమి ప్రభుత్వం అని చాలామంది చెప్తూ ఉన్నారు. ఇదేంటో నిజమేనా, ప్రశ్నిస్తే ఈ విధంగా జరుగుతుందా అన్న విధంగా నేను ఆయన దళిత క్రైస్తవ మహాసభలో మాట్లాడిన వీడియో యూట్యూబ్లో నేను చూశాను. ఆ విషయంలోన మీకు నేను తెలుసుకున్న విషయాలని మిమ్మల్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను కూడా ఒక దళితుడిని, కానీ ఒక దళిత నాయకులు ఒక విషయంలో మాట్లాడేటప్పుడు నేను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాను. ఇంకా దళిత క్రైస్తవుల్లో విషయంలో ఎటువంటి అన్యాయం జరిగినా నా మనసులో అయితే నేను బాధపడుతూ ఉంటాను. కొన్ని విషయంలో ప్రజలతో కానీ అందుబాటులో ఉన్న నాయకులతో కానీ చర్చించుకుంటూ ఉంటాము, ఏది మంచిది ఏది చెడ్డదన్న విషయంలోన. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను మన ప్రశ్న రావణ్ గారిని. మీరు కారు దిగిన వెంటనే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది గుమ్ముకూడి సెల్ఫీల కోసం కానీ మిమ్మల్ని సెకండ్ హ్యాండ్ ఇచ్చుటకు చాలామంది ప్రయత్నించారు. మీ యొక్క ఫాలోవర్స్ని నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. మీరెవరో నాకు పెద్దగా తెలియదు. ఎప్పుడైతే ఇష్యూస్ జరిగిందో అప్పటి నుంచి ప్రశ్న రావణ్ అనే వ్యక్తి దళితుల కోసం పోరాటం చేస్తుంటారు అని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన చాలా విషయాలు చెప్తూ ఉంటారన్న దీని మీద నేను మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆయన ఒకటే స్టార్టింగ్లో జై భీమ్ అన్న ఒక పదంతోనే మా యొక్క స్లోగన్తోనే స్టార్ట్ చేశారు. కానీ అక్కడ ఇంకొక విషయం ఆయన స్టార్టింగ్లోనే చెప్పారు, నేను క్రైస్తవుణ్ణి కాదు, కానీ జాడ శ్రావణ్ గారు ఈ సభని నన్ను ఎందుకు ఇన్వైట్ చేశారో నాకు అర్థం కావట్లేదు అన్నారు. అక్కడే మీరు తెలుసుకోవాల్సిందే, దళితులు అన్నది చాలా తెలివిగా వ్యవహరించాలి. జాడ శ్రావణ్ అనే వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క భజన చేస్తున్న వ్యక్తి. ఆయన మిమ్మల్ని వాడుకోవడానికి, మీ యొక్క స్పీడ్ని అంటే మీ యొక్క ఉగ్ర రూపాన్ని వాడుకొని గవర్నమెంట్ని డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన మిమ్మల్ని ఆ సభని ఇన్వైట్ చేసుకొని మీ ద్వారా మాట్లాడిపించి మిమ్మల్ని ఇరకటంలో పెట్టించారు. వైసీపీ చేస్తున్న డ్రామా అన్న ఒక విషయాన్ని మీరు తెలుసుకోకుండా అంత పెద్ద సభలో మీరు అలా ఊగిపోవడం అనేది మన దళిత జాతికే అవమానకరం. జాడ శ్రవణ్ ఆయన కోసం ఆయన ఒక పార్టీ పెట్టున్నారు. ఆయన ఇమేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఆయన ఏదో వాగుతుంటారు, ఆయన కోసం మీకు ఎందుకండి? నిజంగా మీరు అన్నట్టుగా సభలో ఈ కూటమి ప్రభుత్వంలో దళితుల మీద ఏదో అన్యాయం జరిగిందని మీరు చెప్పారు, సంతోషమే. చంద్రబాబు నాయుడు గారికి కళ్ళు కలకలు వచ్చాయా, లేదంటే పచ్చకామర్లు వచ్చాయా, నోట్లో ప్లాస్టిక్ పెట్టుకున్నారనేసి మీరు చెప్పారు. కానీ గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో మన దళితుల మీద ఎటువంటి ఒక దాడి జరిగిందో మీకు తెలియదా? అప్పుడెందుకు ఇటువంటి సభలు పెట్టుకోకుండా, అటువంటి సమయంలో మీరు ఇలా మాట్లాడకుండా ఇప్పుడెందుకు మీరు మాట్లాడుతున్నారు? ఏ సందర్భంలో ఈ దాడులు జరిగిందన్నది మీకు తెలియదు. పక్క నియోజకవర్గం ఉండి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మీకు తెలియదా అనేసి అడుగుతున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏమైనా మీకు తెలుసా? ఎందుకు అలా జరిగిందనేది మీకు తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఒక కొత్త ముఖ్యమంత్రి కాదు, ఆయన గతంలో కూడా పరిపాలించారు. ఆయనకేదో దళితుల మీద
ఒక కక్ష గానీ, ఏదో కోపం ఉందన్న విషయంలో మీరు ఇది మాట్లాడుతున్నారు గానీ, ఆయన చాలా అనుభవం కలిగిన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు లేనిది మీరు ఇటువంటి కొత్త టాపిక్‌లతోనే ఆయన్ని ఏదో డ్యామేజ్ చేయాలి, వైసీపీ నుంచి మనం ఏదో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోని మీరు అంటున్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్‌ని చంపేసి, ఆయన ఇంటికే డోర్ డెలివరీ చేసిన ఘటన మీకు గుర్తుందా? అప్పుడు మీ కళ్ళకేమైనా పచ్చకామెర్లొచ్చాయా? మీ నోటికేమైనా ఫెవికాల్ ఇది గమ్ అంటించున్నారా? ఒక మంచి ఒక ఉద్యోగంలో ఉండి, ఒక గౌరవమైన ఉద్యోగంలో ఉన్న దళిత డాక్టర్ సుధాకర్ బాబు గారిని ఒక పిచ్చోడిగా చేసేసి, ప్రజల్ని చూపించి, లోకాన్ని చూపించి అన్యాయంగా చంపేశారు. అప్పుడు మీ కళ్ళకి పచ్చకామెర్లొచ్చాయా? చెప్పండి. మీరు కొంచెం తెలివిగా వ్యవహరించుంటే ఇది ఇంతవరకు వచ్చేది కాదు. ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారన్న ఒక నెపంతోనే ఒక దళిత యువకుడు ప్రశ్నించినందుకు పోలీస్ స్టేషన్‌లో పెట్టి, హింసించి, శిరోమండనం అంటే సగం గుండు గీయించుకొని అవమానపరిచినప్పుడు ఏమైందండి? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడకండి. ఆయన ఒక లెజెండరీ. ఏదో 2029లో ఓడిపించేస్తాము. మీకెందుకండి? మీరేమైనా పార్టీ ఏమైనా పెట్టున్నారా? లేదంటే జగన్ గారి తొత్తువా? దళితులు పరువు తీయకండి. క్రైస్తవులంటే ప్రశ్నించరు. గొర్రెలు అంటారు కదా, గొర్రె ఎలాగా ప్రతిదాన్ని భరించుకుంటుందో అలాగే భరించుకుంటారు. ఇది రాజకీయం చేసి క్రైస్తవులన్న నేపంతోనే మీరు ఎలా చేయకండి. అనవసరంగా ఇస్సు అనేది పెట్టకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే జాడ శ్రవణ్ గారి కోసమో, జగన్మోహన్ రెడ్డి కోసమో కండువ వేసుకోండి. కానీ దళితులన్న ఒక పేరు పెట్టుకొని మీరు ఇలాగా బ్యాడ్ నేమ్‌గా ఒక ప్రభుత్వాన్ని మీరు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఇంకో విషయం, రాధా మనోహర్ దాస్ ఆయన ఒక వేస్ట్. ఆ వేస్ట్ గాడి గురించి మీరు ఆ సభలోనే మాట్లాడకూడదు. మనం ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. నలుగురిని వాళ్ళని పరిచయం చేసినట్టుగా ఉంటుంది. ఆ విషయంలో మిమ్మల్ని ఏకీభవిస్తాను. కానీ ఇంకొక విషయం, మీ మాట తీరు అనేది ఇదే ప్రశ్న, ఇదే వాదన మీరు ఒక తెలివిగా అంటే ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడితే మీకు మద్దతు పెరుగుతుంది. అక్కడ ఎవరెవరో మీరు మాట్లాడుతుంటే అరుస్తున్నారు. అదంతా వైసీపీ ఆడుతున్న డ్రామా అండి. మీరు తెలుసుకోండి. లేదంటే మీరు పెద్ద తోపు కాదు, మిమ్మల్ని చూసుకొని అంత క్రౌడ్ మీ మీదకి వచ్చేస్తున్నదంటే అది వాళ్ళు చేసుకున్న సెటప్ అయి ఉండొచ్చు, లేదంటే మీరు చేసుకున్న సెటప్ అయి ఉండొచ్చు. అయినా రాత్రిపూట అంత చీకటిగా ఉంటే ఆ కళ్ళద్దాలు ఏటండి? బిల్డప్ బాబాయ్ కాకపోతే పెద్ద హీరో, ఒక అందగాడు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారేమో. మాటలు మాత్రం మీకు ఉంది, కానీ చేతలు కాదు, నాకు అర్థమైంది. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారు అభిమానివా? పవన్ కళ్యాణ్ గారు ఏదో మీరు నేర్పించిన భాషే నోట్లో అని ఏదో మాట్లాడారు. ఆయన చెడు మాట్లాడితే అయితే ఆయన మాటలు మీరు నేర్చుకున్నది అన్నారు. ఆయనలో చాలా మంచి ఉంది. ఎన్నో గిరిజన ప్రాంతాలకి అడవి తల్లి బాట అనే ఒక మంచి ఒక కార్యక్రమాన్ని చేసుకొని కొండ ప్రాంతాలకి రోడ్డు సదుపాయం కల్పిస్తున్నారండి. కరెంటు లేని ఊర్లలో కరెంటు, నీరు లేని ఊర్లో నీళ్లు కల్పిస్తున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన పంచాయతీరాజ్ సాగ తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. అది ఫాలో అవ్వండి. ఏదో ఎప్పుడో నోట్లో పెట్టి ఏ సందర్భంలో చెప్పారు మీకు తెలుసా? తెలుసుకోండి. అనవసరంగా పొలిటికల్ మైలేజ్ పెంచుకోవడానికే, లేదంటే ఎవరో మీకు డబ్బులు ఇస్తే మాట్లాడారేమో తెలియదేమో కానీ ఇది చాలా తప్పు. దీన్నైతే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అది కరెక్ట్ కాదు. మీరు వల్గర్గా మాట్లాడారు, అది తప్పు. పోనీ ఆయన ఏదో తప్పుగా మాట్లాడితే మీరు తప్పుగా మాట్లాడారా? మాట్లాడకూడదు. దళితులకు ఉండి అలాగా చేయకూడదు.
ఇంకొక విషయం, జాడ శ్రావణ్ గారు ఎందుకు నన్ను ఇన్వైట్ చేశారు నాకు అర్థం కావట్లేదన్న ఒక క్వశ్చన్ మీరు పెట్టారు. అదే మిమ్మల్ని ట్రాప్లో పెట్టడానికే, అనవసరంగా మిమ్మల్ని ఇరికించడానికే. దయచేసి ఎవరు కూడా ఇటువంటి డ్రామాల్లో ఎవరు కూడా పాలు భాగస్వాములు అవ్వకండి. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. ప్రభుత్వం చక్కగా మంచి మంచి పథకాలతో డెవలప్మెంట్తో నడుస్తూ ఉంది. వీలైతే ఎంకరేజ్ చేయండి. మీకు నచ్చలేదా 2029లో మీకు నచ్చిన పార్టీకి వేయండి. కానీ అనవసరంగా పబ్లిక్లో లేనిపోని మాటలు ఆడేసి మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి. అందరికీ జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.